అండి, అందరికీ నమస్తే. వర్షాలు అయితే ఎక్కువైపోయాయి, రోజు అన్నం ఏం తింటారు. సో చపాతీలోకి మంచి గ్రేవీ కర్రీ అయితే చూపిస్తాను. ఇది క్యాప్సికమ్తో చేసిన గ్రేవీ కర్రీ. ఈ క్యాప్సికమ్ని ఈ విధంగా చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు. వద్దనే వారు కూడా అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటుంది. సో చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎప్పుడు చేసినా బోర కొట్టకుండా హెల్తీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న క్యాప్సికమ్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 2 to 3 అలాగే బాగా ఎర్రగా పండినటువంటి టమాటాలని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. కొత్తిమీరని చిన్నగా కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న కరివేపాకు రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 4 tablespoons దాకా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని చిరుపట్లాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని కూడా వేసి బాగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత ఒక ప్లేట్లో మసాలాలన్నీ పక్కన పెట్టుకోండి. వేగిన తర్వాత వెంటనే వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 tablespoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఉప్పు, కారము, పసుపు, వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ వేయించుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసి ఇదంతా బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes పాటు పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనము ఒక క్యాప్సికమ్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఇవి తొందరగానే ఉడికిపోతాయి. ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా చేసుకున్నారంటే క్యాప్సికమ్ మంచి టేస్ట్ అనేది వస్తుంది, ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు అస్సలు స్కిప్ చేయొద్దండి, కరివేపాకు వేయడం వల్ల కర్రీకి మంచి రుచి అనేది వస్తుంది. ఇలా వేగిపోయిన తర్వాత మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి గ్రేవీకి సరిపడా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 200 ml దాకా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే టమాటాలను, ఆనియన్స్ను ఇంక్రీజ్ చేసుకున్నారంటే కర్రీ అనేది ఎక్కువ తయారైపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆఖరిలో కొత్తిమీర కూడా వేసి దించుకున్నారంటే ఇది వేడివేడి అన్నంతో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. నేను 1 day టూర్ వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్ళాను. మా ఫ్రెండ్స్ అందరూ తిని చాలా బాగుందన్నారు, అడిగి చేయించుకున్నారు అండ్ ఇంటికి కూడా తెప్పించుకున్నారు. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మంచి వీడియోతో కలుసుకుందాము.